ఈరోజు ఖమ్మం పట్టణంలో కొత్తగా ప్రారంభించిన మా వెంకటరమణ ఆటోమొబైల్స్ బజాజ్ 3-వీలర్ షోరూమ్ ఇనాగ్రేషన్కి వచ్చిన బజాజ్ ఆఫీసర్స్ బాబ్జీ గారు, అరవింద్ సింగ్ గారు మరియు వాళ్ళ బజాజ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మా ఈ ప్రోగ్రాంకి వచ్చిన మా కస్టమర్సు, ట్రేడ్ యూనియన్ నాయకులు మరియు మా అభిమానులు, మా ఫ్రెండ్స్, మా ఎంప్లాయీస్ అందరికి కూడా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు మేము బజాజ్ 3-వీలర్ స్టార్ట్ చేసి ఖమ్మంలో 35 years అవుతుంది. 35 years దాటింది. ఒక వ్యాపారం ఒక ఊర్లో 35 సంవత్సరాలు నడపడానికి సహకరించిన ఖమ్మం జిల్లాలో ఉన్న ఆటో వాహన వినియోగదారులకి, ఫైనాన్షియర్స్కి మరియు ఈ ట్రేడ్ యూనియన్ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 35 సంవత్సరాలు కంప్లీట్ చేసి 36 సంవత్సరాలకి అడుగు పెడుతున్నందుకు మా ఈ వెంకటరమణ ఆటోమొబైల్స్లో బజాజ్ 3-వీలర్ కోసం ఒక కార్ షోరూమ్ కంటే కూడా మంచిగా 2 ఫ్లోర్లలో ఆటోలు ఉంటాయి. సో కింద ఫ్లోర్లో మీకు సిఎన్జి, పెట్రోలు, డీజిలు అన్ని ఫ్యూయల్స్ ఉంటాయి. పైన ఎలక్ట్రిక్ వెహికల్స్ డిస్ప్లే పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీలో ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ ఆటోసే చాలా ఎక్కువ కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సిఎన్జి బంకులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉన్నాం, వెయిటింగ్లో ఉండి, క్యూలో ఉండి. అట్లనే ఈవీలో మనకు కొద్దిగా ఆపరేషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. బజాజ్ ఆటో ఈ ఈవీ ఆటోల్లో చాలా టెక్నాలజీలో ముందంజలో ఉంది. మీరు చూస్తారు, త్వరలో ఇంకో కొత్త ఆటో కూడా వస్తుంది, టైం పడుతుంది. బట్ ఇప్పుడైతే 200 ఒక ఛార్జ్ చేస్తే నియర్గా 200 దాకా వచ్చే టెక్నాలజీ వచ్చింది. అలాగే చాలా సక్సెస్ అయినాయి అన్ని చోట్ల. మీకు అందరికీ చెప్పాల్సిన ఇంకో విషయం, బజాజ్ ఆటో ఇప్పుడు 100 దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇండియాలో, భారతదేశంలో ఒక ఆటో కంపెనీ 100 దేశాలకి ఆటో సప్లై చేయమంటే మనందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే బజాజ్ ఆటోని కొట్టే బండి లేదు. ఇవాళ మార్కెట్లో 93% మార్కెట్ షేర్ బజాజ్ ఆటోకే ఉంది. వాల్యూ ఫర్ మనీ అంటే బండి కొనుక్కొని 4 ఏళ్ళు అమ్ముకుంటే కూడా మనకి గ్యారంటీగా మనకి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. సో ఇప్పటిదాకా కూడా 35 ఏళ్ళు నిండిన సందర్భంగా ఇంకా బాధ్యతగా, ఇంకా క్వాలిటీగా కస్టమర్ సేవలు అందించడానికి వరల్డ్ క్లాస్ వర్క్షాప్ పెట్టాం. మీరు చూడండి, ఇప్పుడు వర్క్షాప్ కూడా కార్ వర్క్షాప్ లాగా షోరూంలో కూడా 2 ఫ్లోర్లలో ఆటోలు అమ్ముతారు. ఇంతవరకు ఎక్కడైనా 2వ ఫ్లోర్లో ఆటో అమ్మారా ఎవరైనా? ఇది ఫస్ట్ టైం. 5 ఫ్లోర్లో కూడా ఉంటుంది, లాంజ్ ఉంటుంది, మీ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే మంచి ఈజీ ఫైనాన్స్ ఫెసిలిటీస్. ఈ సందర్భంగా ఇంకో విషయం, మా ఫాదర్ స్టార్ట్ చేసిన రామ ఆటో ఫైనాన్స్ కార్పొరేషన్ 93లో స్టార్ట్ చేసాం. చాలా సంవత్సరాలు ఖమ్మంలో ఆటో ఫైనాన్స్ చేసాం, కొన్ని కారణాల వల్ల బంద్ చేసాం. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి రామ ఆటో ఫైనాన్స్ అందరికీ ఇబ్బంది లేకుండా ఈజీ ఫైనాన్సింగ్ ఇవ్వడానికి ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. అలాగే బజాజ్ ఆటో కూడా మంచి ప్రొడక్ట్స్, మీరు అన్నిట్లో ఇప్పుడు ఆటోలో కూడా నేను మొన్న పూనాలో చూశాను, క్యూట్ బండి కూడా వస్తూ ఉంది, అంటే 4-వీలర్ కూడా వస్తుంది ఆటోలో. సో టెక్నాలజీ ఉంది మన దగ్గర, మంచి R&D ఉంది. మీ అందరికీ తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం చేసే అవకాశం బజాజ్ ఆటో కలిగిస్తున్నందుకు, ఖమ్మంలో 35 ఏళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మా ఆటో కస్టమర్లకి, బజాజ్ ఆటోకి, ఫైనాన్సర్స్కి, ట్రేడ్ యూనియన్ నాయకులకి, మా ఉద్యోగస్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ముందు మీకు గ్యారంటీగా మా సెకండ్ జనరేషన్ వచ్చింది, వీళ్ళు కూడా మాకంటే బాగా పనిచేసి వెంకటరమణ ఆటోమొబైల్స్ పేరుని ఇంకొక 25-30 ఏళ్ళు తీసుకెళ్తారని నమ్మకంతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మంలో వచ్చినటువంటి ఆటో సోదరులకు, యూనియన్ లీడర్లకు, అట్లే వెంకటరమణ ఆటోమొబైల్స్ యాజమాన్యం అంతటికి, వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి బజాజ్ ఆటోలో ఎన్నో రకాల ఆటోస్ చూశారు.
అట్లాగే ప్రతి టర్నింగ్స్ అంటే BS4, BS3, BS2 ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతుందో ఆ టైంలో అన్నింటిలో కూడా ప్రోడక్ట్ అప్గ్రేడ్ తో పాటు ఆ టెక్నాలజీని అందజేయడంలో బజాజ్ ఆటో ముందున్నది అనేది మేము భావిస్తున్నాం. అట్లాగే కస్టమర్ సోదరులు కూడా మమ్మల్ని ఆదరించి ఈ రోజు 95% మార్కెట్ షేర్ ఇవ్వడం జరిగింది. అదే ఒకటి దృష్టిలో పెట్టుకుని కస్టమర్ కి ఇంకొంచెం సదుపాయం కలుగుతుంది. ఎందుకంటే అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఓన్లీ ప్రొడక్టే కాదు, కస్టమర్ కి ఉండే ఫెసిలిటీస్ కూడా అప్గ్రేడ్ ఉండాలని చెప్పేసి మా డీలర్లందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మంలో మాకు వెంకటరమణ అధినేత రాజా గారు మాకు డబుల్ డెక్కర్ షోరూమ్ లాగా ఇచ్చారు, పైన కింద కూడా. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది కస్టమర్ కి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లోని. ఆటో షోరూమ్ అంటే ఏదో ఆటో కొనుక్కుని వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈ షోరూమ్స్ ని కూడా ఇట్లా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అది యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది, ఎలక్ట్రికల్స్ వెహికల్స్ ఎలా అయితే అప్గ్రేడ్ అవుతున్నామో షోరూమ్స్ కూడా అట్టే రీతిగా దాన్ని మీ ముందు ఉంచాలని, మీ అందరికీ కూడా ఎంతో సంపాదించుకునేటట్టు మంచి ఉపాధిగా 3-వీలర్ అంటేనే స్వయం ఉపాధి పథకం. ఆ ఉపాధి పథకం ద్వారా ఎంతో మంది కుటుంబాలు దీంట్లో జీవిస్తున్నారు. ఇంకా ముందు కూడా వాళ్ళకి మరిన్ని ఆదాయంతో వారు ఇంకా మాకు సహాయం చేయాలని, అట్లాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మా ఆటోస్ లో మేము ఇవ్వాలని ముందు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వెంకటరమణ ఆటోమొబైల్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే వీరేన్ గారికి, నెక్స్ట్ జనరేషన్ వీరేన్ అండ్ టీం అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ యొక్క షోరూమ్ లో ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసుకుంటూ మా ఆటోలను కూడా మీరు ఆదరిస్తారని ఆటో సోదరులకు, యూనియన్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ఆటో మీన్స్ బజాజ్ ఆటో లిమిటెడ్ అండ్ ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో బజాజ్ అంటే వెంకటరమణ ఆటోమొబైల్. And currently we are supplying globally around 100 countries, and we are at the market share of 93-95% globally. And I assured you are going to get the best services in the Warangal, Inka Khammam Jillan through the Venkatramana outlet. Thank you. గత 35 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా నగరం వ్యాప్తంగా నమ్మకమైన సేవలు అందిస్తూ బజాజ్ ఆటో వాళ్ళు ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ని ప్రారంభించినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. డ్రైవర్ల నమ్మకాలను ఒమ్ము చేయకుండా ఎప్పటికప్పుడు సర్వీస్ విషయంలో కానీ, సేల్స్ విషయంలో కానీ నమ్మకంగా సేవలు అందిస్తున్నందుకు, అదేవిధంగా డ్రైవర్ ఖర్చును దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించే విధంగా ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ని ప్రారంభించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళలా మా ట్రేడ్ యూనియన్స్, INTUC మిగతా సంఘాలతో పాటు డ్రైవర్లందరూ కూడా బజాజ్ షోరూమ్కి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి బజాజ్ ఉంది. ఈ ఆటో ఎప్పుడు ఏర్పడదో మా CAT యూనియన్ కూడా అప్పుడే ఆటో యూనియన్ ఏర్పడ్డది. దాంట్లో చాలా మంది కార్మికులు లాభపడ్డారు. అలాగే మిగతా యూనియన్లు కూడా అందరూ సహకరిస్తూ EV ఎలక్ట్రానిక్ ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.